ఇప్పుడు మీరు చూస్తున్నది టోల్ ప్లాజా. ఇది గుంటూరుకి దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా అండి. కాజా టోల్ ప్లాజా అంటారు. గుడారాల పండగకు వెళ్ళడానికి విజయవాడ సైడ్ నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు దారి చెప్పడం జరుగుతుంది. కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కనిపిస్తుందండి. దానికంటే ముందు కంతేరు అనే బోర్డు ఒకటి మీకు కనిపిస్తుంది. బైపాస్ మీద స్ట్రైట్గా వెళ్ళిపోకుండా ఇక్కడ నుంచి మీరు సర్వీస్ రోడ్లోకి దిగితే మీరు చాలా త్వరగా గుడారాల పండగల లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతారండి. చూసారుగా, ఇప్పుడు సర్వీస్ రోడ్లోకి దిగాం. ఒక 200 మీటర్స్ దూరంలోనే మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లొకేషన్ కనిపిస్తుందండి. మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఇది మీరు చూస్తున్నది. అంతే స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. ఈ లొకేషన్ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళగలిగితే నెక్స్ట్ అండర్ గ్రౌండ్ కనెక్షన్ ఏదైతే ఉందో రైట్ సైడ్ తిరిగిన వెంటనే కంతేరు చూస్తున్నారు కదా, యారో మార్క్ వేసి కంతేరు దారి అని ఇటువైపుని చూపిస్తున్నారు కదా రైట్ సైడ్. ఇప్పుడు అటు వెళ్దాం. ఈ టన్నెల్ నుంచి అవతల వైపుకి వెళ్తే అదిగోండి స్ట్రైట్గా ఉన్న రోడ్ కంతేరు. ఇది చాలా దగ్గరగా ఉండిద్దండి గుడారాల పండగకి వెళ్ళడానికి. ఆ లొకేషన్ చేరుకోవడానికి చాలా దగ్గర రూట్ ఇది. విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఓన్ వెహికల్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోడ్డు రావడానికి ట్రై చేయండి. కొంచెం ముందుకు వచ్చిన వెంటనే మీకు ఇలా అండర్ గ్రౌండ్ కనిపిస్తుంది. మీరు రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి తాడికొండ రావాలండి. తాడికొండ రావడానికి కరెక్ట్గా మీకు 12 మినిట్స్ పడుతుంది. 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 12 నిమిషాలు 13 నిమిషాలు పడుతుంది. గమనించగలరు. ఫస్ట్ విజయవాడ నుంచి టోల్ ప్లాజా దగ్గరికి, కాజా టోల్ ప్లాజా దగ్గరికి రండి. తర్వాత టోల్ ప్లాజా నుంచి కంతేరు అనే ఊరు రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కంతేరు విలేజ్. తాడికొండ 7 కిలోమీటర్లని మనకి ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ తీసుకోవాలండి. రైట్ సైడ్ తీసుకుంటే మీకు ఇంకొక జంక్షన్ వస్తుంది. ఇక్కడ నిడమర్రు అనే ఊరు నుంచి వచ్చే దారి కూడా ఉంటుంది. ఇది ఎందుకు అంటే మంగళగిరి దగ్గర నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు ఇది ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రైట్ వే అటు నుంచి వస్తారండి. ఈ లొకేషన్కే కలుస్తారు. కానీ మీరు తిరగాల్సింది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ తిరిగితే తాడికొండ అడ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతారండి. ఈ నిడమర్రు అనేది ఎందుకు ప్రిఫర్ చేయాలంటే టోల్ ప్లాజా దగ్గర టోల్ కట్టడం ఎందుకులే అనుకున్న ప్రతి ఒక్కరూ మీరు మంగళగిరి సిటీలోకి వెళ్ళిపోయి మంగళగిరి దగ్గర నుంచి నిడమర్రు మీద నుంచి ఈ కంతేరు వచ్చేయచ్చు. ఇది మీకు టోల్ సేవ్ అవుతుంది. అక్కడ కట్టే 120 రూపీస్ టోల్ లేకపోతే 200 రూపీస్ టోల్ మీకు సేవ్ అవుతుంది. సర్లే టోల్ ఏముందిలే అనుకుంటే మీరు డైరెక్ట్గా కాజా దగ్గర ఉన్న టోల్ ప్లాజా నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న దారిలో వచ్చేయచ్చు. ఎవరైతే టోల్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంతేరు రావడానికి మంగళగిరిలోకి వచ్చి మంగళగిరిలో నుంచి మీరు వస్తే మీకు టోల్ అమౌంట్ సేవ్ అవుతుందండి. ఇదిగోండి మీకు ఎదురు కనిపిస్తున్న కొండలు ఏవైతే ఉన్నాయో అవి తాడికొండ. కంతేరు దగ్గర నుంచి తాడికొండ రావడానికి 10 మినిట్స్ మాత్రమే పడుతుంది. చాలా దగ్గర రూట్ కూడా చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇదిగో మీరు చూస్తున్న ఊరు తాడికొండ. మీరు సిటీలో ఎంటర్ అయిన వెంటనే ఒక 1 కిలోమీటర్ అనుకుంటా వచ్చిన వెంటనే మీకు పోలీస్ స్టేషన్ కనబడుతుందండి. అదిగోండి మీకు కనిపిస్తున్నది తాడికొండ పోలీస్ స్టేషన్. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుని అరౌండ్ 4 కిలోమీటర్స్ అనుకుంటా వెళ్తే మీకు గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే ఆ బైపాస్ కనబడుతుందండి. తాడికొండ అడ్ రోడ్ అంటారు అది. ఇప్పుడు మనం తాడికొండ అడ్ రోడ్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 5 మినిట్స్ ఏనండి. 5 మినిట్స్లో గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు మనకు కనబడుతుంది. చూడండి. రోడ్లు చాలా బాగున్నాయి. ఇదే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. ఇప్పుడు మీరు చూస్తున్న జంక్షన్ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నది గుంటూరు సైడ్, రైట్ సైడ్ ఉన్నది లేమెల్ల వెళ్ళే వాళ్ళు. గుంటూరు సైడ్ అంటే హోసన్న మందిరం వైపు నుంచి వచ్చే వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూ ఉంటారు. ఇదిగో ఈ రోడ్లో నుంచి వస్తూ ఉంటారు. హోసన్న మందిరం వైపు నుంచి వచ్చేవాళ్ళు, సిటీలో నుంచి గుంటూరు సిటీలో నుంచి వచ్చేవాళ్ళు. మీరు వెళ్ళాల్సింది రైట్ సైడ్
ఈ సైడ్ అమరావతి రోడ్ సైడ్. సో ఈ దారిలో మనం ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ నుంచి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేసి చూపించాను. దయాక్షేత్రానికి వెళ్ళే దారి అనే వీడియోలో డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, చూడండి. ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి అది ఆ వీడియో కూడా చూసి మీకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నది లేమల్లె. ఇక్కడ నుంచి మీకు కరెక్ట్గా 15 మినిట్స్ పడుతుంది లేమల్లెకి. అంత త్వరగా మీరు ఇక్కడ నుంచి గుడారాల పండగ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చూశారు కదా, విజయవాడ దగ్గర నుంచి మీరు 2 ఊర్లు కనెక్ట్ అవుతూ డైరెక్ట్గా మీరు గుడారాల పండగల దగ్గరికి వెళ్ళిపోవచ్చండి. ఒకటి కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత కంతేరు దగ్గర నుంచి తాడికొండ దగ్గర నుంచి ఇంకా తాడికొండ రోడ్ దగ్గర నుంచి లేమల్లె వెళ్ళిపోవడమే. నేను మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. ఈ కంతేరు మీద నుంచి కాకుండా ఉండవల్లి దగ్గర నుంచి కరకట్టంబటి నుంచి కూడా ఒక దారి చూపిస్తుందండి గుడారాల పండుగ వెళ్ళడానికి. కానీ ఆ దారి ఎవరు ప్రిఫర్ చేయొద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ సైడ్ స్క్రీన్లో వేస్తాను. అది నేను నైట్ గత రాత్రి నేను వెళ్ళాను. అక్కడ ఏమవుతుంది అంటే ఆ రోడ్డు పొలాల్లోకి వెళ్తుంది, మళ్ళీ వెంటనే పెద్ద రోడ్లు వచ్చేస్తున్నాయి, మళ్ళీ మట్టి రోడ్లు వస్తున్నాయి. ఇబ్బందికరంగా ఉంది. పైగా 1.5 సేపు మేము గుడారాల పండగకి వెళ్ళడానికి సమయం పట్టింది. అది చాలామందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. మ్యాక్సిమం విజయవాడ సైడ్ నుంచి, అంటే వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, భీమవరం నుంచి, ఖమ్మం నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా కూడా విజయవాడ టచ్ అయ్యి గుడారాల పండగకు వచ్చేవాళ్ళు తప్పకుండా మీరు కాజా టోల్ ప్లాజా దాటి కంతేరు మీదగానే రండి. చాలా బాగుంది రూటు. ఇప్పుడు మీరు చూస్తున్నది లేమల్లె జంక్షన్. చూసారా, చాలా త్వరగా ఇక్కడికి రావడం జరిగింది. నేనైతే కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి లేమల్లెకి 34-35 మినిట్స్లో వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏసన్న గారు మొట్టమొదటిగా నిర్మించుకున్న హోసన్న మందిరం. ఇది నేను గత వీడియోలో కూడా మీకు చూపించడం జరిగింది. ఇక్కడ నుంచి మనం గుడారాల పండుగ జరిగే ప్రాంతానికి జస్ట్ ఒక 3-4 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. చూద్దాం. ఈ లొకేషన్ అంతా, ఇప్పుడు మీరు చూసిన ఆ ఎంటీ లొకేషన్ అంతా గుడారాల పండగ ఎంట్రన్స్ అండి. ఇదిగోండి ఆర్చ్ కట్టారు కదా, గుడారాల పండగ ఎంట్రన్స్ భాగం అండి ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎంతవరకు పనులు అయినాయో మనం చూద్దాం. ఇదిగోండి ఆర్చిలు కూడా నిలబెట్టేశారు. ఈ లొకేషన్ అంతా ఇంకొక 5 రోజుల్లో కంప్లీట్గా జనాలతో నిండిపోబోతుంది. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి ప్రభు వాక్యాన్ని వినడానికి, దేవుని ఆరాధించుకోవడానికి జనాలు తరలి రాబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఈ దారి అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, వైజాగ్ సైడ్ నుంచి, అరకు సైడ్ నుంచి, రాజమండ్రి సైడ్ నుంచి, భీమవరం నుంచి, ఖమ్మం నుంచి విజయవాడ టచ్ అయ్యి గుడారాల పండుగలకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ మెయిన్గా ప్రిఫర్ చేయాల్సిన దారి, నేను చూసిన 3 దారుల్లో కల్లా నాకు బాగా ఉంది, ఇది రావడానికి సులభంగా ఉంది అనిపించిన దారి ఇప్పుడు నేను చూపించిన ఈ కంతేరు, తాడికొండ, లేమల్లె ఈ కనెక్షన్ అయ్యే దారేనండి. ప్రతి ఒక్కళ్ళు వారు ఒకసారి మీరు కూడా ఆన్లైన్లో మ్యాప్లో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ అంతా రేపు 5 రోజుల్లో జరగబో గుడారాల పండుగ మీటింగ్స్ అన్నిటికీ సిద్ధపడిపోయిన స్థలం అండి. ఇంకా ముందు స్టేజ్ కూడా ఆల్మోస్ట్ సిద్ధపడింది. ఇది ఉదయకాలం జరిగే స్టేజ్ అండి. అక్కడ దయాక్షేత్రం దగ్గర నిర్మిస్తున్న మందిరం అండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వస్తుంది. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. రాత్రిపూట కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ అన్నోళ్ళు ఆ మందిరాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఇది పర్మనెంట్ బాత్రూమ్స్ అండి. దూరాల నుంచి వస్తున్నారు కదా, వాళ్ళకి పర్మనెంట్గా బాత్రూమ్స్ని కట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది పర్మనెంట్ వంటశాల. ఇవన్నిటినీ చాలా కష్టంతో అక్కడ ప్రజలందరూ చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా నేను వీడియోలో కూడా చూపిస్తూ వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదయకాలం జరిగే గుడారాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.